తాటి పండ్లతో జీవామృతం. జీవామృతం నీళ్ళు ఎక్కడైతే నీళ్ళు పారిస్తున్నామో అక్కడ పోతే ఇది కూడా మంచిదే కదా, ఫీచర్ అని నా ఉద్దేశం. ఫైబరే కదా అది కూడా చేశారు. ఇది తర్వాత స్టార్ట్ చేద్దాం. ఆపేసండి మేడం. ముందు అది ఎన్ని లీటర్ల డ్రమ్? టెంకలా 50యా? 50 అంటే సరే. 50 ఎక్కువైనా పర్లేదులేండి, స్వీటే కదా. కవర్లేద్దాం మేడం. ఏమైతే మేడం ఎక్కువైతే ఇంకో డ్రమ్ కలుపుకుందాం, దొరకటం కలుపుకుందాం. స్వాగతం అండి స్వచ్ఛమైన ఆహారానికి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ జీవామృతం ఒకటి కలుపుతున్నాము. చాలా తక్కువ మంది కలుపుతారు ఇలాంటి జీవామృతం. ప్రాసెసింగ్ చాలా తక్కువ మంది దగ్గర జరుగుతుంది, ఎందుకంటే ఆ పదార్థం దొరకదు కాబట్టి వాళ్ళకి. జనరల్గా జీవామృతం అనేది శనగపిండి, బెల్లము, పుట్టమన్ను, ఫ్రెష్ పేడ, నిలవ మూత్రం, వాటర్ తీసుకుంటాం అందరూ. పాలెగర్ గారు మాత్రం కొన్నిసార్లు ఆయన దొరికినప్పుడు ఇది తీసుకునేవారంట. ఇంకా కొంతమంది రైతులు బాగా డెప్త్గా వెళ్ళిన వాళ్ళు, విజయరామ్ గారు లాంటి వాళ్ళు, అరకు మన ట్రైబల్ ఏరియా వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. వాళ్ళకి అందుబాటులో ఈ ఫ్రూట్ ఉంటుంది కాబట్టి. చాలా అద్భుతమైన ఫ్రూట్ అండి. ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది దీంట్లో. ఈ జ్యూస్లో కూడా బెల్లానికి 10 రెట్లు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది. అంటే పర్మనెంట్ చేయడానికి, జీవం ఏర్పడడానికి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది బెల్లానికి మించి. దొరికితే మాత్రం వదిలిపెట్టుకోవద్దు. ఇది ఎందుకు ఇంత గొప్పది అంటే బ్లడ్ చాలా తక్కువైంది ఈ మధ్యన. చాలా మంది జనాలకి బ్లడ్ ఉండట్లేదు సరిగా. 7 నుంచి 11 మధ్యలోనే ఉంటుంది ఆల్మోస్ట్ ఐరన్ బ్లడ్. ఓకేనా, ఎక్కించుకుంటున్నారు బాగా ప్యాకెట్లు తీసుకుని. ఇది తిన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి 14 ఉంటుంది ఖచ్చితంగా, అలవాటు ఉన్నవాడు. ఎవ్రీ ఇయర్ ఈ పదార్థం తింటే బ్లడ్ని అంత కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది బాడీలో. సో ఈ బెల్లం బదులు తీసుకుంటాం అంతే. దీంట్లో స్పెషాలిటీ ఇదనమాట. సో ఇది మనకి ఎక్కువ అందుబాటులో ఉండాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి గట్ల మీద కంపల్సరీ తాడి చెట్లు లేదు కదా అని వదిలేయద్దు. ఇది సీడింగ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ మట్టి ప్రిపేర్ చేశాను, సీడ్ దాచి పెట్టాను. ఎలా సీడింగ్ చేయాలి, మొక్క ఎంత అయిన తర్వాత మనం గట్ల మీద పెట్టుకోవాలనేది. సొంత పల్లెలు మాత్రం కంపల్సరీ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎవరి దగ్గర ఉంటే నరికేయద్దు, అంటే తీసేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, వాళ్ళకి తీయనివ్వద్దు. పబ్లిక్ బయట తీస్తారు కదా గవర్నమెంట్ వాళ్ళు, అడ్డం వచ్చిందని రోడ్డుకి, వాటికి, కన్స్ట్రక్షన్స్కి, అలా రిమూవ్ చేయొద్దు. తాడి చెట్టు చాలా ఇంపార్టెంట్, కల్పవృక్షం అంటారు. కానీ ఇది కాపాడుకుంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. చెట్టు ఏమో ఫ్యూచర్లో ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ వస్తాయి మళ్ళీ ముందుకి. ఈ కాంక్రీట్ లైఫ్లో మనం ఉండలేము ఎక్కువ రోజులు, అంటే ఏసీ లేకుండా ఉండలేము. ఏసీలు ఎక్కువైపోతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో నెమ్మదిగా కన్వర్ట్ అవ్వాలంటే ఈ చెట్లు ఉండాలి. ఈ చెట్టు కోసం చాలా కష్టపడ్డాం మేము. ఆ షెడ్ వేయడానికి దొరకలేదు మాకు. పూర్తిగా హైట్ వైజ్ మనకు నచ్చినంత హైట్ ఉంటుంది. దీంతో షెడ్స్ వేయడానికి, ఇల్లులు కట్టడానికి, మనం తినడానికి, రక్తం సరిగ్గా పట్టడానికి, జీవామృతానికి. ఆ చెట్టు ఉన్నప్పుడు ఆ ఏర్ల ద్వారా నీళ్లు బాగా నిల్వ ఉంటాయి. వేర్ల వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అందుకే అప్పుడు గట్టుల్లో పెట్టేవారు, నీళ్లు ఎవాపరేట్ అయిపోకుండా తక్కువ నీళ్ళు ఉపయోగించుకోవడం కోసం. ఇప్పుడు ఎక్కువ నీళ్ళు అవసరం అవుతుంది కదా మనకి. కల్కి మూవీలో గుక్కుడు నీళ్లు దొరకనప్పుడు నేను వస్తానని చెప్తాడు కదా డైలీ. చుక్క నీళ్ళు కూడా దొరకమంటండి గంగలోని. భయం ఏంట్లేదా? అయ్యో కల్కిలో అదేగా. సో అలాంటి భయంకరమైన ఇష్యూస్ రాకుండా నాగేశ్వరన్ బాగా రీసెర్చ్ చేస్తాడు. మనం కూడా చెట్టేసుకున్నాం ఇంట్లో. ఒకటి కాదు, ఇంట్లో వెనకాల కొంచెం చాలా హైట్ అయిపోద్ది, లావ్ అయిపోద్ది. తాడి చెట్టు పెట్టుకున్నాం. సో 1 ఎకరానికి 10 నుంచి 20 చెట్లు ఉన్న ప్రాబ్లం లేదు. ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. మరి చెట్లాగా ఈ చెట్లు వెడల్పు వస్తాయి, పైకి వెళ్ళిపోతుంది కదా. అయితే 2x2 కదా, ఆక్యుపై చేయదు, లాభాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకేనండి, అంతే. దీన్ని ఈ రసం అంతా వచ్చేలాగా మేము వాటర్లో పిండుతాము, వైట్ అయిపోతుంది మొత్తం. ఓకేనా, అప్పుడు మన జ్యూస్ వెళ్ళిపోతుంది. ఈ టెంకని సీడింగ్ చేద్దాం. సో తాడి చెట్టు అంటే ఏంటని అడుగుతున్నారు చాలా మంది. చూపించి వాళ్ళకి సీడింగ్ చేసి పొలాల్లో పెట్టి మనం ఇద్దాం, అదే సీడింగ్ చేసి పెడదాం. తాడి చెట్టు వచ్చిన తర్వాత ఇద్దాం. అలాగే ఈత చెట్లు కూడా, ఈత గింజలు కూడా పెడదాం. ఈత పండ్లతో ఒకటి ఉంటుంది జీవామృతం, అది ఈసారికి మిస్ అయ్యాం మనం. ఎందుకంటే ఈత పండ్లు అయిపోయింది సీజన్. ఈతైతే ఇప్పుడు స్టార్ట్ అయింది, అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుపుతాం. ఈత పండ్లతో కూడా చాలా బాగుంటుంది జీవామృతం. కానీ డబ్బులు ఖర్చు అవ్వకుండా బెల్లం కొనుక్కోండి. 1 ఎకరాన 1/2 ఎకరం శనగలు వేసుకోండి, శనగలు తీసుకోండి, పిండి పట్టించుకోండి. సంవత్సరం అంతా జీవామృతం. తాటి పండ్లు, ఈత పండ్లు, మన శనగలు,
పేడ మూత్రం ఎలాగో ఫ్రీ కదా, మట్టి ఫ్రీ. సో అప్పుడు జీరో బడ్జెట్ ఫార్మింగ్కి కన్వర్ట్ అవుతాం అనమాట. సొంత పొలాలు ఉంటాయి. సో మాకు లేదు కాబట్టి 1,00,000 పెట్టేసాం. ఆయన నేను బాగా 1,00,000 ఖర్చు పెట్టేసాయండి. ఎంత మీరు ఒక 30, ఆయన 30, నేను 30. అది దీని జీరో బడ్జెట్ ఫార్మింగ్ ఎక్కడన్నా 60. మిమ్మల్ని అందరూ బాగు చేయాలంటే ఏం చేయాలి? మరి తప్పదు కదా. మేడం 1 ఎకరా పొలం వస్తుంది కదా మేడం. అబ్బాబ్బా మేడం 5 స్టార్ట్ చేసిందా? 5 చూడండి.